రైట్ ఇక వివరాలు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్చాట్లో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు. పుష్ప సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటన బాధాకరమన్నారు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీ బాధల్లో మేమున్నామనే భరోసా బాధిత కుటుంబానికి ఇచ్చి ఉంటే బాగుండేది అని అన్నారు. ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉంటే బాగుండేదన్నారు. ఆ సినిమాకు సంబంధించిన వారు ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించి ఉంటే బాగుండేదని తెలిపారు. జరిగిన పొరపాటంతా హీరో మీదే వేశారని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైట్ ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్చాట్లో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు. పుష్ప సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటన బాధాకరమన్నారు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్. మీ బాధల్లో మేమున్నామనే భరోసా బాధిత కుటుంబానికి ఇచ్చి ఉంటే బాగుండేది కదా అన్నారు. ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉంటే బాగుండేదన్నారు. ఆ సినిమాకు సంబంధించిన వారు ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని తెలిపారు. జరిగిన పొరపాటు అంతా హీరో మీదనే వేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. గత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మీడియాతో చిట్చాట్ చేస్తున్నారు. ఆయన జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో ఆయన చిట్చాట్ చేస్తున్నారు. అయితే ఈ చిట్చాట్ కూడా పలు అంశాలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన అంశాలపైన కూడా మాట్లాడుతూ జరుగుతుంది. తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే అతను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు, ఏ లక్ష్యంతో వచ్చాడు అనే అంశాలపైతో పాటు ఇటీవల జరుగుతున్న తాజా అంశాలపైన కూడా ఆయన స్పందిస్తూ కూడా చిట్చాట్లో చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా చూసుకుంటే ఇటీవల తెలంగాణలో ఏదైతే పుష్ప సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటన పైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అయితే ఖచ్చితంగా ఏదైతే అక్కడ పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ ఒక మహిళ మృతి చెందడం పైన ఆయన బాధాకరం అని చెప్పేసి ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరిని తప్పు పట్టాల్సింది అని కూడా ఆయన చెప్పకనే చెబుతూ కూడా ఒకవైపు ఆ చిత్రానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు బెనిఫిట్ షో రూపంలో కూడా వాళ్ళకి ఎంతో ఆయన మేలు చేకూర్చే విధంగా ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే అదే సమయంలో ఏదైతే అక్కడ మహిళ మృతి చెందిందో ఆ ఘటన సమయంలో ఆ పుష్ప 2 సినిమాకి సంబంధించిన నిర్మాత కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా సరే ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడి ఉంటే బాగుండేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఆ బాధిత మహిళకు మృతి చెందిన ఆ ఇంటికి వెళ్లి మరుసటి రోజే మేమున్నాం, మా ఏదైతో ఈ ఘటనలో మా ప్రమేయం లేకుండా జరిగిపోయింది అని ఒక అండగా నిలబడి వాళ్ళకు భరోసా ఇచ్చింటే బాగుండేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అంటే ఏదైతే మహిళ మృతి చెందిందో అది అనుకోకుండా తమ ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి అక్కడికి వెళ్లి ఆ బాధిత కుటుంబాన్ని మరుసోజే వెళ్లి పరామర్శించి ఆ టీం ఏదైతే పుష్ప 2 సినిమాకి సంబంధించిన టీం ఏదైతే ఉందో వాళ్ళు ఎవరో ఒకరు హీరో కాకుండా సరే హీరో అయినా సరే హీరో కాకుండా ఎవరైనా సరే కనీసం చిత్ర దర్శకుడు, చిత్రానికి సంబంధించిన నిర్మాత కావచ్చు, ఆ చిత్రానికి సంబంధించిన ఎవరో ఒకరు వెళ్లి ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉంటే బాగుండేదని చెప్పేసి కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్ ది సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ ఆ సినిమాకి సంబంధించి కూడా అతను ఎంతో ఆ సినిమాకి సంబంధించి కూడా బెనిఫిట్ షో రూపంలో కూడా అతను మేలు చేకూర్చే విధంగా కూడా చేశారు. దాని తర్వాత జరిగిన పొరపాట్లు ఏదైతే ఉందో గోటితో పోయేదానికి గుడ్డల దాకా తీసుకున్నట్టు కూడా ఆ పరిణామాలు వరుసగా చోటు చేసుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏదైతే చిన్న ఒక సానుభూతి, ఒక మానవతా దృక్పథం లోపించింది ఈ ఘటనలో. మానవతా దృక్పథంతో ఆ రోజే బాధిత కుటుంబానికి ఇంటికి వెళ్లి పరామర్శించుంటే కూడా ఈ పరిస్థితి గోటితో పోయేదానికి గుడ్డల దాకా తీసుకునే పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం తీసుకున్న మటుకు ఇలాంటి ఘటనలు జరగడం కూడా బాధాకరం అని చెప్పేసి కూడా అతను తన అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం చూసుకున్న మటుకు ఈ ఘటనలో రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కూడా మనం తప్పుపట్టలేము, దాని తర్వాత ఆ చట్టం తన పని చేసుకోకపోతుందని చెప్పేసి కూడా అతను చెప్పాడు. అయితే మొత్తం మీద ఆ చిత్రానికి సంబంధించి కూడా మొత్తం మీద ఆ హీరో మీదే తప్పు నెపం నెట్టేసి కూడా ఆ చిత్రానికి సంబంధించిన వాళ్ళు అలా ప్రయత్నం చేశారు. మొత్తం హీరోనే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏదైతే హీరోకి ఖచ్చితంగా తన సినిమా నుండి ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయని కంటే
సినిమాను చూసి తన అభిమానులు ఎలా స్పందిస్తున్నారనే ఒక కుతూహలం ఉంటుంది. దానికోసమే వాళ్ళు హీరోలంతా దానికోసమే ఎంతో ఎదురు చూస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆ సినిమాకి సంబంధించిన హీరో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తన చిత్రానికి అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని చెప్పి తెలుసుకునేందుకే అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఈ తాను హీరోగా కూడా ఇలాంటి దూరం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అంటే పుష్ప 2 విడుదల సందర్భంగా ఇలాంటి హీరో అక్కడికి వెళ్ళడం కూడా ఇలాంటి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వెళ్ళడం కూడా మంచిది కాదని చెప్పేసి కూడా తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. గతంలో కూడా తాను కూడా ఇలా 1 సార్లు వెళ్ళాను, కానీ ఈ మధ్య కాలంలో తను కూడా ఇట్లా చిత్రం రిలీజ్ రోజున వెళ్ళడం లేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం చూసుకునేందుకు ఈ పుష్ప 2 సినిమాలో బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్చాట్లో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు. పుష్ప సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటన బాధాకరమన్నారు. గోటితో పోయేదానికి గొడ్డలు దాకా తెచ్చుకున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. మీ బాధల్లో మేమున్నామనే భరోసా బాధిత కుటుంబానికి ఇచ్చి ఉంటే, ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉంటే బాగుండేదన్నారు. ఆ సినిమాకు సంబంధించిన వారు ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని తెలిపారు. జరిగిన పొరపాటు అంతా హీరో మీదే వేసేశారని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.